హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా మనం గత వీడియోలో ఏం చూసామంటే గ్రామర్ కి సంబంధించి వర్ణమాల చూసాము స్వర అంటే ఏంటి వ్యంజన అంటే ఏంటో చూసాము ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే రా కే విభిన్న రూప్ రా యొక్క రూపాలు ఏంటో చూద్దాం అయితే ఈ వీడియో ఎందుకు చెప్తున్నాను అంటే మీరు రా ఒత్తులు పెట్టేటప్పుడు తప్పులు రాస్తుంటారు కదా ఆ తప్పులు రాకుండా ఉండాలి అని అంటే ఇవి రూల్స్ తెలుసుకుంటే మీరు రాసేటప్పుడు ఎప్పుడు మిస్టేక్స్ రాయాలి చూద్దామా మనం ఊకి మాత్రం ఇలా పెడతాం కదా ఊకి మాత్రం ఇలా పెడతాం గుణింతాలు రాసేటప్పుడు ఊకి మాత్రం అన్ని గుణింతాలకి ఒకేలా పెడతాం అంటే కాకా కీకి కూకు కాగున్నంత అంతా రాసేటప్పుడు మనం ఉక్కులు ఇలా పెడతాం కానీ రాకి పెట్టేటప్పుడు మాత్రమే మనం చూడండి ఎలా పెట్టాలి రా రాసి మధ్యలోంచి ఇలా పెట్టాలి ఇది రు అవుతుంది అలా చెప్తున్నానమ్మా రా రాసి ఇలా ఊకి మాత్రం ఇలా పెట్టాలి ఇలా కాదు తర్వాత రూ రాస్తాం కదా రా రాసి ఇలా సర్కిల్ నుంచి ఇలా కిందకి తీసుకురావాలి అప్పుడు అది రూ అవుతుంది రూ అయితే దీన్ని ఇలా కూడా రాయొచ్చు ఈ రూని ఇలా కూడా రాయొచ్చు దీనికి తేడా ఏంటంటే మధ్య చిన్న గీత రా రాసి మధ్యన చిన్న గీత ఇలా రాసిన కరెక్టే ఇలా రాసిన కరెక్టే రూ ఈ రెండు ఇక్కడ వరకు తెలిసింది కదా పిల్లలు ఇక్కడ మారుతుంది రా అనే అక్షరానికి మాత్రమే ఒత్తులు మారుతాయి దాని తర్వాత చూడండి రాకి మనకి సాధారణంగా 4 రూపాలు ఉంటాయి రాకి 4 రూపాలు ఉంటాయి మొదటి రూపం రాక సామాన్య రూప్ అంటారు రెండవ దాన్ని రేఫ్ కాదమ్మా రేఫ్ ఫా అనే పలకాలి ఫా అని పలకకూడదు ముందు వీడియోలో కూడా చెప్పాను మరలా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను ఫా అని పలకూడదు ఒకవేళ ఫా అని పలకాలంటే ఇక్కడ కింద చుక్క పెట్టుకుంటే మనం దాన్ని ఫా అని పలకొచ్చు అయితే ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి రేప్ అని అంటారు రేప్ అది ఏంటి అంటే ఇది ఇలా ఏదన్నా అక్షరం పైన ఇలా వస్తే దాన్ని రేప్ అని అంటారు ఇది రెండో రూపం దాని తర్వాత మూడో రూపం ఏంటంటే ఇలా ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ ఒక వంకరగా ఒక గీత గీస్తే ఇది కూడా రాకి సంబంధించిన ఒత్తే ఇటువైపు పెట్టాలి అయితే తర్వాతది ఏంటి అంటే ఇలా కింద వీని తిరిగేసినట్టు ఇలా రెండు ఇటువైపు ఇలా పెట్టాలి అయితే దీనేమో సామాన్య రూపన్నాం దీన్నేమో రేప్ అని చెప్పాం మరి ఈ రెండింటిని ఏమంటారు అంటే ఈ రెండు ఒత్తుల్ని కలిపి పదేన్ అంటారు ఈ రెండు ఒత్తులని పదేన్ అని అంటారు అది ఎందుకు అంటారో చూద్దాం చూడండి ఒకసారి మొదటిది రాక సామాన్య రూప్ రాని ఏదైనా శబ్దం మధ్యలో కానీ చివరిలో కానీ ఎక్కడైనా స్టార్టింగ్ లో అయినా సరే దాన్ని ఉపయోగించినట్టయితే రాకి సాధారణ రూపం అవుతుంది చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను రమేష్ అనేది పేరు దానికి రా మొదలు ఉపయోగించడం జరిగింది దాని తర్వాత దర్వాజా దాంట్లో రాని రెండో అక్షరంగా పెట్టాం తర్వాత పరివార్ అంటే కుటుంబం అని అంటే రాని ఎక్కడైనా మనం యూజ్ చేసేదాన్ని సాధారణమైన రూపంగా మనం చెప్పుకుంటాం దాని తర్వాత చూడండి ఈ రేప్ అనేది ఎక్కడ అనంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకున్నామా పూర్వ అంటున్నా అంటే పూ పలికిన తర్వాత రా పలుకుతున్నాను పూర్వ్ అంటే ఏదైనా శబ్దం రాసేటప్పుడు ఫస్ట్ మనం రా పలికినట్టయితే రా అనే అక్షరం తాలూకా ఒత్తు నెక్స్ట్ అక్షరం పైన పెట్టాల్సి వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఏదైనా పదం మధ్యలో రా ఒత్తు పెట్టాల్సి వచ్చినప్పుడు లేదా రా అనే సౌండ్ మీకు వినిపించినప్పుడు నెక్స్ట్ అక్షరం పైన పెట్టాలి చూడండి ఒకసారి నేను ఎలా చదువుతున్నాను గ్రహించున్నామా పూర్వ్ వర్ణన్ సూర్య అంటున్నా సూర్య అంటే రా సౌండ్ మీకు యాకి ముందర వినిపిస్తుంది కదా అలాగా మీకు వచ్చినప్పుడు నెక్స్ట్ అక్షరం పైన పొత్తు పెట్టాల్సి వస్తుంది
सूर्य, धर्म, जुर्माना, जुर्माना అంటే ఫైన్. అర్థమైందా పిల్లలు? అయితే ఈ రేప్ ని మనం రెండు సార్లు కూడా ఒక్కొక్కసారి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎలాగా? ధర్మార్థ్, ధర్మార్థ్. అలాగే పూర్వార్థ్. ఇక్కడ చూడండి పైన రెండు సార్లు వచ్చింది రావద్దు. ఇదిగో ఇక్కడ చూసారా రెండు సార్లు వచ్చింది. అలా రావద్దుని మనం రెండు సార్లు కూడా మనం ఒక్కొక్కసారి యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ పదేన్ చూడండి. పదేన్ అంటే అర్థం ఏంటి? పదేన్ అంటే పద్ పైర్, పైర్ అంటే కింద భాగం. అయితే ఈ పదేన్ ఎక్కడ పెడతారు అంటే అక్షరాల కింద పెడతాము. పదేన్ ఎప్పుడు ఎక్కడ పెడతామంటే అక్షరాల కింద పెడతాము. చూడండి చాలా జాగ్రత్తగా రాయాలి. రాసేటప్పుడు అక్షరం తాకి ఇలా కిందకి పెట్టాలి, అక్షరాన్ని తాకి ఇలా కింద పెట్టాలి, అక్షరాన్ని తాకి ఇలా కిందకి పెట్టాలి. మరి ఇలా పెడితే ఏమని చెప్పాను? ఇలా పెడితే దాన్ని హలంత్ అన్నాను. ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇలా పెట్టడాన్ని హలంత్ అని అంటారు కదమ్మా, హలంత్ అని చెప్తారు. అక్షరాన్ని తాకి ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి మనం. ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రశ్న, ప్రశ్న నేను ఎలా చదువుతున్నాను? ఫస్ట్ అక్షరం పలికి దాని తర్వాత రావత్తు పలుకున్నా. ప్ర, 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 ప్ర అంటున్నాను చూసారా? అలా వచ్చినప్పుడు రావత్తు కింద పెట్టాలి. రాకి మాత్ర नीचे लिखना चाहिए, కింద కింద పెట్టాలి. ప్రశ్న, క్రమ్ మొదట అక్షరం పలికాను, దాని తర్వాత ర, క్రమ్, క్రమ్. ప్రకాశ్, పర, ప్రకాశ్. గ్రహ, గ్రహ. प्रणाम, प्रणाम. प्रथम, प्रणाम, प्रथम. ఇలాగా మనం ఫస్ట్ ప్ర, ప్ర అని పలికేటప్పుడు ఎలా పలుకుతున్నాం చూసుకుని మనం ఒత్తు పెడితే సరిపోతుంది. ఇక్కడ వరకు తెలిసింది కదా. తర్వాత అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వర్ణ విషయం చేసేటప్పుడు మనం పాని ప్లస్ ఆ అని రాస్తామని చెప్పాం కదా. అయితే ఇక్కడ ఈ వ్యంజన్ పా అనే వ్యంజన్ ఏదైతే ఉందో ఆ వ్యంజన్ని మనం సగం మాత్రమే తీసుకుంటాము. మరలా చెప్తున్నానమ్మా, ఈ పా అనే వ్యంజన్ని మనం సగం మాత్రమే తీసుకుంటాము. సగంగా తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి? పా కింద హలంత్ పెడితే అది సగంగా మనం తీసుకుంటాం. అప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం పెట్టిన రావత్తు పూర్తిగా ఎర్ర ప్లస్ ఆ, రా, ఎర్ర ప్లస్ ఆ ఏమవుతుంది? రా. అంటే ఇక్కడ వ్యంజన్ని మనం సగం తీసుకుంటున్నాం, రాని పూర్తిగా తీసుకుంటున్నాం. అలా ప్రా అయిందనమాట. తర్వాత ఇక్కడ చిన్న విషయం ఉందమ్మా. ఇక్కడ ఏంటి అంటే మనం ఇలా ఉంటే అది రావద్దు అని చెప్పాం కదా. దాని తర్వాత ఇలా రాస్తే దాని హలంతా నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఈ ట్రా ఒకసారి చూడండి ఎలా వచ్చింది అని అంటే ఈ ట్రా ఇక్కడ మళ్ళా ఈ పైన తీసుకున్నట్టే టాని సగమే తీసుకున్నాం. టా అనే వ్యంజన్ని మనం సగంగానే తీసుకున్నాం, కానీ రాని మాత్రం పూర్తిగా తీసుకున్నాం. అర్థమవుతుందా పిల్లలు? ఇప్పుడు టాని సగం తీసుకున్నాం కదా, టాని సగంగా తీసుకున్న తర్వాత దానికి రావత్తు చేరుస్తాం అన్నమాట. అందుకనే ఇది మనని వి తిరిగేసినట్టు మనకు కనిపిస్తుంది. అర్థమైందమ్మా? ఇది హలంతే. హలంత్కి మనం రా ఒత్తు యాడ్ చేస్తున్నాం, అందుకని అది మనకి వీని తిరిగేసినట్టు కనిపిస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు అని చెప్పాను? పదేన్ అంటారని చెప్పాను కదా. పదేన్. చూడండి ఇక్కడ చదువుతున్నాను. ట్రక్, డ్రమ్, డ్రామా, డ్రైవర్, మెట్రో. ట్రక్, డ్రమ్, డ్రామా, డ్రైవర్, మెట్రో. అర్థమైంది కదా పిల్లలు? ఇది ఎలా వచ్చింది? ఇది హలంత్. ఇది హలంత్కి రా ఇక్కడ ఉన్నది ఇక్కడ పెడితే ఇది రావత్తుగా మనం పరిణిస్తాం అన్నమాట. అయితే మరి ఇవి వేటికి వస్తుంది అంటే ఇక్కడ కింద ఇలా సర్కిల్గా మీకు కనిపించిన అక్షరాలకి మాత్రమే ఈ ఒత్తు వస్తుంది. చూడండి ఇక్కడ అన్ని కింద ఇలా సర్కిల్గా కనిపించే అక్షరానికి 15 వస్తుంది. ఆ ట్రిక్ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ సెమీ సర్కిల్గా ఉంటే దానికి 15 వీని తిరిగేసినట్టు మనం పెట్టాలన్నమాట. అర్థమైందా పిల్లలు? రాకి 4 రూపాలు ఉంటాయి. మొదటిది
సామాన్య రూపు, రెండవదేమో రేప్. ఈ రెండింటిని కలిపి పదేన్ అని అంటారు. పదేన్ ఎప్పుడు అక్షరానికి చేర్చి కింద రాయాల్సి ఉంటుంది. ఇది పిల్లలు, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.